పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు, తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, మరి పరాభవ పేరే కొంచెం డిఫరెంట్ గా ఉంది గురుగారు, అంటే భయం కలిగించేలా అనిపిస్తుంది నాకైతే. నా వరకు అందరి పరంగా ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ రాశి ఫలాలు కూడా తెలియచేరా గురువు గారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవం జరగటం అని అర్థం. అంటే మహాభారతంలో ద్రౌపది దుర్యోధనుని పరాభవించినట్టు, అంటే మనకు పరాభవం జరిగింది కదా అని అనుకుంటారు. చేదు అనుభవం కాదు, అవమానించటం, క్రిటిసైజ్ అంటారు, విమర్శించటం, పరాభవించటం. అంటే పరాభవం అంటే ఏమిటంటే ఇది ప్రభవాది సత్య సంవత్సరాల్లో 40వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సహజంగా అనేక మార్పులు, అనేక పరిణామాలు. అంటే శ్రీ పరాభవ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పరాభవ అంటే అనేక మార్పులు, చేంజెస్, అంటే నెంబర్ ఆఫ్ చేంజెస్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. క్రిటిసైజ్ అంటే అవమానం, అనుమానం, రకరకాలు. అంటే పరాభవించటం అంటే నోబడి క్రిటిసైజ్ అంటాం కదా, ఇక్కడ క్రిటిసైజ్ అంటే విమర్శించడం, దాన్ని విమర్శించి పరాభవించి మనల్ని అవమానించే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఆ అవమానాలను తట్టుకొని నిలబడి మనకు భగవంతుడు అనుగ్రహం ఇవ్వాలి, ఆచితూచి అడుగు వేయాలి అనే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అమ్మా. శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనేక విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు, అనుమానాలు, అవమానాలు అన్నీ ఉంటాయి. అంటే పరాభవం అంటే అన్నీ ఉండటం మంచిదే. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో తెలిసిపోతుందిగా. అన్నీ ఉండాలి, మనిషికి అన్నీ ఉంటేనే తెలుస్తుంది. అయితే సింహరాశి వాళ్ళకి ఏంటంటే మకా, పుబ్బ, ఉత్తర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సింహరాశి అవుతారు. అంటే ఉత్తర 1వ పాదం వరకు. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో కలిపి సింహరాశి అవుతుంది. సింహరాశి వాళ్ళకి ఏంటంటే మా, మీ, మో, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాల వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు. సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది? 5 ఆదాయం, 5 ఖర్చు, 7 గౌరవం, 7 అవమానం. ఈక్వలైజేషన్ బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే ఇన్కమ్ అనేది 5 ఉంటే ఎక్స్పెండిచర్స్ కూడా 5 ఉన్నాయి. రెస్పెక్ట్, ఇర్రెస్పెక్ట్, రెస్పెక్ట్ 7 ఉంటే ఇర్రెస్పెక్ట్ కూడా 7 ఉంది. అంటే హ్యాపీ అంటే పర్వాలేదు, 5 - 5 0 అవుతుంది, 7 - 0 అవుతుంది, పర్వాలేదు, యావరేజ్గా ముందుకు వెళ్ళిపోతారు. అయితే గ్రహ గమనగతుల విషయానికి వస్తే జూన్ 2 వరకు గురువు బాగుంటాడు వీళ్ళకి. జూన్ 2 వరకు గురువు మిథున రాశిలో సంచారం చేయటం, 2వ తారీఖు నుంచి 31 వరకు మళ్ళీ కర్కాటకంలోను, 31 నుంచి వాళ్ళు డిసెంబర్ 18 సింహరాశిలోను అతిచారంతో, సింహరాశిలో డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వక్రస్థితిలో వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే ఎప్పుడెప్పుడు గురుబలం బాగుంది అని అంటే ఈ రాశి వాళ్ళకు ప్రత్యేకంగా జూన్ 2 వరకు చాలా బాగుంది. ఈ ఎకనామిక్ ఇయర్ విద్యార్థులకు చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో కానీ, ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, అలానే ఎంబీబీఎస్ కానీ, బీటెక్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పోటీ పరీక్షల్లో కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఇలా చదివే వ్యక్తులందరికీ బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ వరకు కూడా జూన్ 2 వరకే ప్రమోషన్లు అవన్నీ కూడా లాభాదేవీలు బాగా జరుగుతాయి. జూన్ 2 వరకే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. జూన్ 2 తర్వాత పరాభవ నామ సంవత్సరంలో కొంత ఎక్స్పెండిచర్స్ పెరుగుతుంటాయి, అధిక ఖర్చులు పెడుతుంటాయి, అనవసరమైన ఖర్చులు చేయటం, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ ఖర్చులను ఆపుకోవాలి. అలా జూన్ 2 నుంచి విద్యార్థులు వచ్చేటప్పటికల్లా వేరే వ్యాపకాలన్నీ లేకుండా చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా కూడా వీళ్ళకి ఏదైతే జూన్ 2 వరకు బాగుంటుంది, ఆ జూన్ 2 తర్వాత కొంత అనుకూలంగా ఉండదు. అంటే ధనం మూలం మిదం జగత్ అన్నారు. ప్రపంచం అంతా కూడా ధనంతోనే ఉంది. నిజం చెప్పాలంటే ధనం ఉంటేనే చుట్టాల్లో, బంధువుల్లో గౌరవ మర్యాదలు ఉంటాయి. ప్రతి వాళ్ళలో కూడా గౌరవ మర్యాదలు రావడానికి ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్సే. ఫైనాన్షియల్ వీక్గా ఉన్నారనుకోండి, ఎంబటే ఆటోమేటిక్గా ఎవ్వరూ గౌరవించరు, వాళ్ళు రెస్పెక్ట్ చేయరు అసలు. అలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా జూన్ 2 నుంచి కొంచెం ఎక్స్పెండిచర్స్ పెరగకుండా చూసుకోవడం మంచిది. అలా శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? 8వ స్థానంలో శని ఉంటాడు వీళ్ళకి.
అష్టమ స్థానంలో శని అంటే ఏమిటంటే షష్టమాధిపతి సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండటంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి జూలై 25 నుంచి. జూలై 25 తర్వాత భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యంలో గొడవలు వస్తాయి. అంటే ఏదో రకంగా కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా రిలేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రిలేషన్ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఫ్యామిలీ పరంగా రిలేషన్ అనేది దెబ్బతినకుండా ఏదైతే మనం నిర్ణయాలు తీసుకుంటామో సరైన నిర్ణయాలు అందరినీ అడిగి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కుజుడి యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇళ్ళు ల్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు యొక్క ప్రభావంలో వివాహ సంబంధాలు లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రేమించిన యువతి యువకులు పెళ్లి వరకు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే కుంభరాశిలో రాహు ఉన్న డిసెంబర్ 7 వరకు, తర్వాత మకర రాశిలోకి వస్తాడు. ఈ మకర రాశిలోకి రాహు రావటం వల్ల కూడా ఈ రాహు గ్రహం అనేది శ్రీ పరాభవన సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి మంచిది కాదు. విదేశాలకు ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వెళ్తారు, కొంత లేట్ అయ్యే వెళ్తారు. కేతు యొక్క ప్రభావం వల్ల ప్రమాదాలు జరగకుండా కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవటం మంచిది. కోర్టు సంబంధించిన డిస్ప్యూట్స్ రాకుండా చూసుకుంటే మనకు మంచి జరుగుతుంటుంది. అంటే కొన్ని ప్రభావాలను మనం చూసుకునేటట్టయితే కొన్ని విషయాల్లో ముఖ్యంగా శుభములో వ్యయచేవ పాణీ విక్రయ దూషణం అంటారు. అంటే ఏమిటంటే స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాదస్థానకో గురువు అంటారు. అంటే 12వ స్థానంలో గురువు ఉంటాడు. ఎప్పుడు వస్తాడు? 12వ స్థానంలో మనకి జూన్ 2 నుంచి వస్తాడు సింహరాశి వాళ్ళకి. అందువల్ల కొద్దిగా శుభ కార్యక్రమాలకు ధనం ఖర్చు పెట్టడం, మిగతా గ్రహాలన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత నూతన గృహము వాహన ప్రాప్తులు కలగటం, ప్రయాణాలు అధికం ద్వారా ధన వ్యయము, గృహంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వృత్తి ఉద్యోగాల యందు కొన్ని చికాకులు కలగటం, కుటుంబ విరోధ భావాలు, దూరదేశ ప్రయాణాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము, నోటి దురుస్తనం గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంది అని మాట్లాడితే కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగులపై అధికారుల యొక్క ఒత్తిడి, బదిలీలు, ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం. అలానే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ డీన్స్ కానీ చాలా బాగుండటం ఒకటి. ఈ విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా నేను చెప్పినట్టుగా ముఖ్యంగా జూన్ 2 వరకు ఎకనామిక్ ఇయర్ మంచిది. తర్వాత కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైతులకు చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విద్యార్థులు, కిరాణా షాప్ వాళ్ళు, ఫ్యాన్సీ షాప్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆచితూచి అడుగు వేయాలి. అనవసరమైన డబ్బులు ఖర్చులకి అనవసరం గొప్పలు పోవటం ఒకటి, అనవసరంగా చేయటం ఒకటి, ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి జరుగుతుందమ్మా. మరి ఏం పరిహారాలు చేయాలి గురుగారు సింహరాశి వారు? సింహరాశి వాళ్ళు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే మంగళవారం రోజున కుజహోర ఉంటుంది. ఆ హోరలో కుజుడికి అభిషేకం చేయటం, కందులు ఎర్రని వస్త్రం దానం చేయటం, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో బొబ్బర్లు అలానే తెల్లని వస్త్రం కానీ దానం చేయాలి. అలానే ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, ఓం నమః పంచాక్షరి చేయటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సింహరాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. సింహరాశి వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.